ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 27 ఏప్రిల్ నుంచి మే 3 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి ఉద్యోగ వ్యాపారాల గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరచాలి. దీంతో పాటుగా మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్న వారితోటి కూడా కొంతవరకు, అంటే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా కొంతవరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు, అలాగే కొంతవరకు ప్రతికూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి, కానీ ఖర్చులకి తగినట్టుగానే మీ ఆదాయం అనేది కూడా ఉండబోతోంది. కాబట్టి దీని గురించి పెద్దగా విచారించక్కర్లేదు. ఉద్యోగస్తులకి మాత్రం మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ఉద్యోగాల పరంగా వారు పడుతున్న శ్రమకి తగిన ఫలితం వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంతవరకు వీరికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పెట్టుబడుల విషయంలో కనుక మనం చూసుకున్నామనంటే పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఆల్రెడీ ఏదైతే మీరు రిస్క్ తీసుకున్నారో అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు. దీని గురించి ఇంకా పెద్దగా ఆలోచన అనేది చెయ్యరు. అంటే పెట్టుబడుల విషయంలో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్స్ కానీ, ట్రేడింగ్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటి మీద ఎక్కువగా ఆలోచన అనేది చేయరు. ఎలా ఉందో దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి ప్రధానంగా మనం చెప్పుకున్న ఈ 3 విషయాలు మాత్రం ఈ వారం అంతా కూడా ఉండబోతున్నాయి. అలాగే మీరు సొంత ఆలోచనతోటి ఎటువంటి పనులు చేస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా మీకు కొంతవరకు లాభాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య అష్టకం చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే ఆలయాలలోని నాగ ప్రతిష్టల దగ్గర, అంటే నాగ ప్రతిమల దగ్గరికి వెళ్ళి అక్కడ నాగ పాములకి అభిషేకం చేయటము, ఇలాంటివి చేయటం వలన మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారికి గనక మనం చూసుకున్నామంటే వృషభ రాశి వారు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారండి ఆర్థికంగా. ప్రత్యేకించి వీరు ఎన్ని మార్పులు చేసుకొస్తున్నా, ఎన్ని రకాలుగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్న ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఎన్ని ప్రణాళికలు వేసుకుంటున్నా, ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, ఎన్ని పొదుపులు పాటిస్తున్నా వీరికి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం తప్పనిసరిగా కొంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలలో మంచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అలాగే మంచి పెట్టుబడులు లాంటివి కూడా పెడుతూ ఉండాలి. నలుగురి సహాయ సహకారాలు తీసుకోవాలి, నలుగురితోటి చర్చించాలి. అలాగే వీళ్ళ స్వవిషయాలన్నీ చెప్పమని కాదు, కొంచెం గోప్యత ఉంచండి. బట్ ఉన్న విషయం గురించి కొంతవరకు ప్రస్తావించి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం చెయ్యాలి. ఆర్థికంగా ఆ విధంగా ఉంటే కుటుంబ పరంగా మాత్రం కొంత అనుకూలత ఉంది. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వినోదాలకు వెళ్ళటం కానీ, శుభకార్యాలకు వెళ్ళటం, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటం, బంధుమిత్రుల్ని కలవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కొనుగోలు అంటే సామాన్లు అంటాను చూసారా, స్త్రీలు అయితే వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి కొనుక్కోవటం, అలాగే కొంచెం నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, ఏదైనా సరే ఒక మంచి వస్తువు కొనుక్కునేందుకు ప్రయత్నం చేయటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు చాలా వరకు ఈ వారం అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటారని చెప్పొచ్చు. అలాగే కొంత ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ కనిపించటం లేదు. చాలా వరకు ఎలా అయితే మన సహాయ సహకారాల కోసం నలుగురితోటి మాట్లాడి సంప్రదించి మీ నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారో అలాగే పూర్తిగా వారిని నమ్మవద్దు అని కూడా మనం చెప్పుకోవాలి. మీకు ఒకసారి వినాలి, ఎవరు చెప్పినా వినాలి. ఆ తర్వాత మీరు దానిని ఆలోచించుకొని దానికి తగినట్టుగా మీ యొక్క పనికి తగినట్టుగా మీరు ఒక ఆలోచన చేసి దాన్ని మీరు నడిపేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటంటేనండి, కొంచెం ఆర్థిక పరమైన విషయాలు వీటిల్లో జాగ్రత్త వహించండి. అలాగే చాలా ఖర్చులు పెడుతూ ఉంటారు. మీరు ₹1కి ₹100 పెడుతూ ఉంటారు. ఎవరైనా ₹10 అడిగితే మీరు ₹1000 ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో మాత్రం తప్పనిసరిగా, ఇవి గ్రహాలని అనకూడదు, ఇది మనం మార్చుకోవాల్సినవి. వృషభ రాశి వారు ప్రత్యేకించి చేయాల్సిన మార్పులు అన్నమాట. కాబట్టి ఎవరికి ఎంత అవసరమో గమనించుకొని వారికి ఆ విధంగా సహాయం చేసేందుకు, ధన సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి గుర్తింపు అయితే వస్తుంది. అలాగే ఆశించిన విధంగా ఆర్థికంగా అనుకూలత లేకపోయినా మిగతా విషయాలలో మాత్రం బాగుంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా
మీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ సెక్టర్స్లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ, ఇలాంటి వాటిల్లో, లేకపోతే మనం సాధారణంగా ఈ కాస్మెటిక్స్ కి సంబంధించి షేర్లు ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం గాని, సహస్రనామాలు గాని చదవటం, అమ్మవారికి ఒక పూట దద్దోజనం, ఒక రోజు పరవాన్నం, ఒక రోజు పులిహోర, ఇలాగ ఒక రోజు కొబ్బరి చిప్పలు, పళ్ళు, ఇలాగా వారం పొడుగునా అమ్మవారికి నివేదన చేస్తూ ఉండండి. ఆర్థిక పురోగతితో పాటుగా ఏ రకంగా మీరు ముందుకు సాగాలి అనేది ఆ దారి అమ్మవారి నిర్ణయించి మీకు చెప్తూ ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మిథున రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే కొంచెం ఖర్చుల్ని అధిగమించడానికి కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఓర్పుతోటి, సహనంతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. పుణ్యకార్యాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు చాలా చాలా జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కొంతవరకు మీ పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన మాత్రం సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. భాగస్వామితోటి కూడా ఆర్థిక పరమైన సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే ఈ విషయంలో మాత్రం కొంచెం మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటారో వారు ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం కూడా కనపడుతుంది. దీంతో పాటు మీరు కూడా కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే బంధువర్గీయుల్ని కలవటం, శుభకార్యాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు మాత్రం గణేశుడి 16 నామాలు ఉన్నాయండి. ఆ 16 నామాలు చదువుకుంటూ స్వామివారిని గరికతోటి గనక పూజించి బెల్లం నివేదన పెట్టినా కూడా అద్భుతమైన మీకు రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనతోటి భగవంతుడి పాదాలు పట్టుకుంటారో ఆలోచనలన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా మన కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు వీరి కుటుంబం గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి, వస్తు వాహనాల గురించి, ఇంటి గురించి, అలాగే వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, వీటన్నిటి గురించి కూడా వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం ఎక్కువగా వీరిలో ప్రయత్నం అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో ఇలాంటివన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఈ వారం అంతా బాగుందనుకున్నాం. కుటుంబ పరంగా అనుకూలత ఉందనుకున్నాం. తల్లిదండ్రులకి సంబంధించి మీరు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతోటి సమయం గడుపుతారని చెప్పొచ్చు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. అలాగే కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండటం, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉండటం, ఇవి ఎక్కువగా మీకు గోచరిస్తున్నాయి. అయితే సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు కనిపించడం లేదు. అలాగే మీరు చాలా వరకు కూడా ఈ వారం రుణాలు తీర్చేందుకు మాత్రం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా ఈ కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం అంతా లలితా సహస్రనామాలు చదువుతూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం, అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా వివిధ పుష్పాలతోటి అమ్మవారిని పూజించండి. అలాగే సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. తప్పనిసరిగా ఆర్థిక పురోగతితో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా మీకు నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మన సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సింహరాశి వారికి మాత్రం కొంచెం నెమ్మదిగా మార్పు కనపడుతుంది. మనం పోయిన వారం కూడా ఏమనుకున్నాం, వీళ్ళ వృత్తి వ్యాపారాల రీతి అనేక మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగం మారటమే కాదు, ఉన్న ఉద్యోగంలోనే మార్పుల కోసం ప్రయత్నం. కాబట్టి ఈ మార్పులు నెమ్మదిగా అనుకూలిస్తాయి. ఒక్కసారిగా మనుషుల మారంగా, ఒక్కసారిగా మన వ్యవహార శైలి మారదుగా. కాబట్టి ఇవన్నీ కూడా నెమ్మదిగా మారతాయి. ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది. అలాగే ఖర్చులకి తగినట్టుగానే మీకు ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుందని గ్రహించండి. అలాగే మీరు కూడా కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, పార్టీలకి వాటికి వెళ్ళటం, అలాగే కొంచెం దూర ప్రయాణాలు లాంటివి చేయటం,
శుభకార్యాలకి వెళ్ళటం, నూతన స్నేహితుల్ని చేసుకోవటం, నూతన వ్యక్తుల్ని పరిచయం చేసుకోవటం, వారి వలన కూడా మీకు కొంత లాభం కలగటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని కూడా కొంతవరకు లాభాపేక్షతోటి చేస్తూ ఉంటారు. అలాగే లాభాపేక్షతోటి చేయటం వలన కొంతవరకు దీని వలన నాకు ఎటువంటి లాభం కలుగుతుంది అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టగలిగితే తప్పనిసరిగా మీకు ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. పర్వాలేదండి, పని విషయంలో లాభాపేక్ష లేకుండా ఎవరు పనులు చేయరు, కానీ ప్రతిదీ కూడా మనం దాన్ని ఆ విధంగా చూడకూడదు అనమాట. అందుకని కొన్ని విషయాలు మీకు బాగుంటాయి, కొన్ని విషయాలలో కొంచెం విరుద్ధంగా ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. కానీ మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా చాలా బాగా పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్ద మార్పులు కనిపించట్లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు ఫైనాన్స్ రంగాలకి సంబంధించి పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ కానీ స్టీల్ కానీ వీటికి సంబంధించి పెట్టుబడులు పెట్టుకుంటే కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలో మనం గమనిద్దాం. వీరు మాత్రం అపరాజిత స్తోత్రం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా కొంచెం మెరుగయ్యే అవకాశాలే మనకి కనపడుతున్నాయి. అలాగే వీరు కూడా కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనాలు చేసుకోవటం, అలాగే కొంచెం వరకు ఫంక్షన్స్ కోసం వాటి కోసం మనం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా, అలాగ వెళ్ళటం, పాత స్నేహితుల్ని కలవటం, వాళ్ళ ఒక శ్రేయస్సు కోసం మీరు ఎక్కువగా పాటుపడటం, వారికి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఖర్చులకి తగినట్టుగానే ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈ వారం మీకు చాలా వరకు బాగుంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను వృత్తి వ్యాపార పరంగాను అనుకూలత ఉంది. సంతానానికి సంబంధించి కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశి వారికి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. కాబట్టి వీరు మాత్రం కొంత రిస్క్ తీసుకుంటారండి. వీరు ఖచ్చితంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే రిస్క్ తీసుకొని చేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్ గా ఈ వారం కొంతవరకు వీరు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే నేను చాలా పెద్ద లాభాలని చెప్పట్లేదు, చాలా మినిమం లాభాలు చెప్తున్నాను. బట్ డెఫినెట్ గా రిస్క్ తీసుకొని చేసే పనులు గనక కొంచెం జాగ్రత్తగా మార్కెట్ ని గమనించుకొని మాత్రం చేయండి. ఇంకా బేసిక్ గా మీకు పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం మాత్రం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా ఈ రుణం ఏదో రకంగా తీర్చేయాలి, అలాగే ఏ పని చేసినా కూడా నాకు ఏదో ఒక రకంగా ఈ కష్టం నుంచి నేను బయటకు వచ్చేయాలి అనే ఆలోచన మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మరి కన్యారాశి వారు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం, అలాగే రుణ విమోచక పాశుపత రుద్రాభిషేకం కూడా చేయించుకుంటే వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీరు కొంత కుదుట పడతారు. అలాగే వీరి ఆలోచనలు అన్నీ కూడా కొంతవరకు ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట. చాలా పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అద్భుతంగా ఉండబోతోందండి ఈ వారం. ఆర్థికంగా కూడా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకైతే ఆర్థికంగా ఎదుగుదలతో పాటు నూతన బరువు బాధ్యతలు ఇవ్వటము, అలాగే చాలా వరకు పనులన్నీ కూడా వీరు చాలా బాగా పూర్తి చేయటము, వీరికి మంచి ప్రశంసలు లభించటము, అలాగే వీరికి కీర్తి రావడము, ఇలాగా అనేక విషయాలలో వీళ్ళకి చాలా పాజిటివిటీ అనేది ఉంది. దీంతో పాటుగా వీరికి కొంచెం శ్రమ అనేది అధికంగా ఉంది. బట్ దీని గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు. అలాగే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము. దీంతో పాటు సంతానానికి కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకి కూడా బాగుందని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా కొంతవరకు సానుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. అలాగే ప్రధానంగా ఇక్కడ పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంత జాగ్రత్తగానే ఉంటారు. ఈ వారం పెద్దగా రిస్క్ తీసుకునే అవకాశాలు అయితే కనిపించటం లేదు. అలాగే కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన కూడా చేస్తారు. ఆల్రెడీ కొంత నష్టపోయి ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఆ నష్టాన్ని మీరు ఎలా భర్తీ చేసుకోవాలా అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు కొంత సహాయ సహకారాలు కూడా మీ బంధుమిత్రుల నుంచి కానీ లేకపోతే మీ స్నేహితుల నుంచి కానీ ఆర్థిక సహాయ సహకారాల కోసం కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏదైనా సరే చేసి తొందరగా మాకున్న సమస్యల నుంచి బయటపడిపోవాలి అనే ఆలోచన మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశము, నూతన స్నేహితుల్ని చేసుకునే అవకాశము, దాని వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి.
కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. వీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి, ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి, అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. రుణ బాధలు, శత్రుపీడ, నరఘోష, దృష్టి దోషాలు ఇవి ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే చేస్తున్న ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుందని గమనించాలి. మనసులోని విషయాలు చెప్పడం వలన వ్యక్తులు దూరం అయిపోతారేమో అనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు స్నేహితులతోటి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడా కూడా మాట ఇవ్వటాలు లాంటివి చేయకండి, దీని వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రధానంగా మీ జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. తొందరపడి కోర్టు మెట్లు ఎక్కటం ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. కోపావేశాలను కొంతవరకు నిగ్రహించుకోవాలి. అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంతవరకు వారితోటి అంటే మీ భాగస్వామ్యంలో ఉన్న వారితోటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, అలాగే వారితోటి కొంచెం కలతలు, గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధంగా ముఖ్యంగా ప్రతి విషయము కూడా ఆచితూచి మేము ఎంతో బాగా చేస్తాము అని మీ అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక్కొక్కసారి ఆశించిన విధంగా ఫలితాలు ఇవ్వదు మీకు. దాని వలన కొంత రియాలిటీకి దగ్గరగా వస్తూ ఉంటారని చెప్పొచ్చు. అందుకని మీలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందన్నమాట. మేము ఏదైనా సరే చాలా ఆచితూచి చేస్తాం, చాలా అండర్స్టాండ్ చేసుకొని చేస్తాం, అలాగే మేము అన్ని గమనించుకొని చేస్తాం, మేము ఎక్కడ తప్పు చేసే అవకాశాలు ఉండవు, లేకపోతే మేము తప్పు చెయ్యం, ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం వృశ్చిక రాశి వారిలో. కాబట్టి ఏమవుతుంటాయంటే వీటికి సంబంధించి కొంత మీకు సమాధానం అనేది వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం నెగటివ్గా వస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ వారం పెద్ద ఆశాజనకంగా ఏమీ లేదు, కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే కొంత మిగతా విషయాలలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉంది. చాలా విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం ఇక్కడ పెద్దగా ఇబ్బంది అనేది కనిపించట్లేదు. అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే సందర్భాలు మాత్రం మీకు అనేకం వస్తూ ఉంటాయి. అనేక విమర్శలను తట్టుకొని, అనేక సందర్భాలను దాటుకొని, అనేక విషయాల గురించి మీరు కూడా వాదించి చర్చించి మీ ఉన్నతాధికారుల ఒక మెప్పును పొందేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఓర్పుగా ఉండాలి, నేర్పు కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు అనకూడదు. అలాగే దీంతో పాటు ఆహార నియమాలు పాటించండి. కొంతవరకు మెడిటేషను ఇలాంటివి చేయండి. దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉండండి. అలాగే దత్తాత్రేయుడి కవచం చదువుతూ ఉండండి. దీని వలన విపరీతమైన పరిస్థితులు ఏవైతే ఎదురవుతాయో వాటిని తట్టుకునే శక్తి మీకు లభిస్తూ ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగానే ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉంది. సంతానానికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడుపుతారు. విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే సొంత ఇంటి కళ, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు, స్త్రీలకి కూడా అనేక రకాలుగా వారికి ఆర్థికంగాను అలాగే వారికి ఆభరణాల పరంగాను కూడా లాభం అనేది కనపడుతోంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. చాలా వరకు మీరు ఎవరికైతే రుణ సహాయం చేశారో, ఆర్థిక సహాయం చేశారో వారు మీకు తిరిగి మీ డబ్బులు మీకు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో పాటు ఏ విషయం అయినా సరే మేము ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకగలం అనే ఒక ధైర్యం మీలో కనపడుతూ ఉంటుంది. దానికి తగినట్టుగానే మీ ఆచరణ, మీ విధానం కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఇక మెయిన్గా మీరు ఫోకస్ అంతా కూడా మీ స్థిరాస్తుల గురించి, అలాగే మీ సంతానం గురించి, మీ యొక్క జీవితం గురించి, జీవన శైలి గురించి, వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి. అనేక విషయాలు మీకు ఏవైతే ఆనందాన్ని కలిగిస్తాయో
అనేక ఆనందకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని మీ స్వబుద్ధితోటి మీరు ఎటువంటి పనులు చేస్తారో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మరి ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం చక్కగా ఇష్టదేవతారాధన చేయండి. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండండి. అలాగే మంచి పనుల వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. మనకి ఇప్పుడు సమ్మర్ ఎలానో స్టార్ట్ అయింది గనక చక్కగా నలుగురికి మంచినీరు అందే విధంగా మీరు ఏర్పాటు చేస్తే ఇంకా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. సెలవులు లాంటివి తీసుకోవటం, అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కొంత ప్రయాణాలు లాంటివి చేయాల్సి రావటం, ఆ తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ రావటం, లేదా మీరు చేస్తున్న దానిలోనే కొన్ని చేంజెస్ ఉండటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు. అయితే మీ సంతానం ఒక విద్యా ఉద్యోగ వ్యాపారాలు వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. విద్యార్థులకి మాత్రం చదువులో కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలి అని అనుకుంటున్న విద్యార్థులకి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణాల బాధలు, రుణ ఒత్తిళ్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రతిదీ కూడా తోసిపుచ్చేసి మీరు పనుల వైపు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీని వలన తర్వాత మాత్రం మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ఇక ప్రధానంగా పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం కలుగుతుందని కూడా గ్రహించాలి. ఇక ప్రధానంగా ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు కనిపించటం లేదు. కొంత ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టపడటం అనేది ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు మాత్రం తక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి కూడా శ్రమ, అలాగే వారికి కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న వృత్తి వ్యాపారాల రీత్యా వారికి శ్రమతో పాటు కొంత మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మరి ఇంకా ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే హనుమంతుల వారి దర్శనం చేసుకుంటూ ఉండటం, దాన ధర్మాలు చేయటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం వీరిలోనూ అధిక శాతం కనపడుతుంది. దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు, కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న శ్రమ మీ కుటుంబ సభ్యులు గుర్తించటం, అలాగే మీరు చెప్పే సలహాలు సూచనలు పాటించటం, సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు మాత్రం కొంచెం శ్రమకి గురవుతూ ఉంటారు. ఆశించిన విధంగా వీరికి ఫలితాలు వచ్చేందుకు మాత్రం ఫలితాలు వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంది. వృత్తిరీత్యా కొంతవరకు మీ యొక్క సంతానం గనక వృత్తిరీత్యా ఏమైనా మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, స్థల మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, వాటిల్లో కొంత వీరు ప్రయత్నపూర్వకంగా అంటే కష్టపడాల్సి వస్తుంది. మార్పు కోసం కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు వీరు నిరాశగా ఉంటారు. ఏ పని తలబెట్టినా అవ్వడం లేదు, ఏ పని అనుకుంటున్నా అవ్వడం లేదు, ప్రతిదీ కూడా మాకు పోస్ట్పోన్ అవుతుంది, ప్రతిదీ కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కొంచెం నరఘోష, నరదృష్టి మాత్రం ఉంటుంది ఈ వారం. కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మీకు కొంచెం కనపడుతూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా మీ యొక్క పర్యవేక్షణలో చేసుకుంటూ ఉండండి. అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. అలాగే మీ స్వవిషయాల విషయం గురించి, మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిల్లో మీరు కొంత గోప్యత వహిస్తూ ఉండండి. ప్రతిదాని గురించి మీరు బయట బాహటంగా చెప్పడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. అలాగే వేరే వారి వ్యాపకాల గురించి, వేరే వారి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. దాని గురించి పెద్దగా ఆలోచించకండి. మీ పనులు ఏమిటి, అవి సమయానుకూలంగా పూర్తి చేస్తున్నామా లేదా,
ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే అనవసరపు విషయాల జోలికి మాత్రం వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత మీ యొక్క కుటుంబం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి, వ్యాపార విషయాల గురించి ఎక్కువగా మీరు శ్రద్ధ వహిస్తారని కూడా గ్రహించండి. ఇంకా ఈ రాశి వారు మాత్రం ఆంజనేయ స్వామి వారి దండకం చదువుతూ ఉండండి, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా పెట్టుబడుల సంగతి పక్కన పెడితే వీరు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు, మ్యూచువల్ ఫండ్స్ వైపు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. పొదుపు చేయాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఆ విధంగానే వీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నూతన పనుల వైపు కొంతవరకు ఆసక్తి అనేది కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టడం, ఎఫ్డీలు చేయటం, మ్యూచువల్ ఫండ్స్ ఇలాగ చేయటం వలన ఏమవుతుంటుందంటే ఆర్థికంగా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, రిస్క్ తీసుకునే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మాత్రం ఈ వారం మీరు వెళ్లరనే చెప్పుకోవచ్చు. సంతానానికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి, నెమ్మదిగా మార్పులు కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ఉండవు. దీంతో పాటుగా కొంచెం రుణాల బాధలు, రుణాల ఒత్తిళ్లు ఇవి ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, అలాగే వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతవరకు మీ యొక్క శారీరక పరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తగ్గించుకునే ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. పుణ్యకార్యాలు చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అలాగే అందరి శ్రేయస్సు కోరుకుంటున్నాను అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తుంటారంటే మీ యొక్క సొంత విషయాలను కూడా పక్కన పెట్టి నలుగురికి సహాయం చేయడానికి మాత్రం మీరు ముందుంటారు. అయితే దీని వలన కూడా మీకు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి సమయానుకూలంగా ఆలోచించి, యోచించి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎక్కువగా మాకు ఒక మంచి సెటిల్డ్ లైఫ్ కావాలి అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీనికోసం మాత్రం మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు, ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి, వారి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి, వారి ఆరోగ్యం గురించి ఈ వారం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. వాళ్ళు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. మీకు మిగతా విషయాలలో కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కొత్తగా రుణాలు తీసుకోవాలనే ఆలోచన కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. ప్రతి పని కూడా అంటే అన్ని విషయాలు మీవే, అన్ని పనులు మీవే, అన్ని మీరే చేయాలి, ఇది ఆలోచన అన్నమాట. కాబట్టి ఏంటంటే దీనికోసమని ఎక్కువగా మీరు శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే శారీరక పరమైన బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మాత్రం కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు మాత్రం బిల్వాష్టకం చదువుతూ ఉండండి. అలాగే శివుడి ఆరాధన చేస్తూ ఉండండి. స్వామివారిని బిల్వ పత్రాలతో పూజిస్తూ స్వామివారికి ధూపం వేసేందుకు ప్రయత్నం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఈ ధూపం వేయటం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా దృష్టి దోష నివారణకి కూడా అద్భుతంగా, అంటే స్వామివారి అనుగ్రహం ఉంటే ఇంకా ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి స్వామివారి అనుగ్రహం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి.